తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కొవ్వూరు ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. 2019 సెప్టెంబర్ నుంచి 4 నెలల పాటు ఆమె టీటీడీలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. నెయ్యి కొనుగోలుకు టెండర్లు ఎలా పిలుస్తారు, విధి విధానాలేమిటని ఆమెను అడిగినట్లు తెలుస్తోంది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పీఏ చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడానికి కారణమేంటని కూడా ఆమెను ప్రశ్నించారు. వైసీపీలోని కీలక నేత అడగడం వల్లే అప్పన్నకు నెలకు 50,000, అనంతరం 25,000 చొప్పున కొంతకాలం ఇచ్చామని ప్రశాంతిరెడ్డి సమాధానమిచ్చారు. తాము ఎందరికో మానవతా దృక్పథంతో సాయం చేస్తుంటామని, అందులో భాగంగానే అతనికి డబ్బులిచ్చామని తెలిపారు. చిన్న అప్పన్న ఎప్పుడూ తమ దగ్గర పనిచేయలేదని, పిఏగానూ లేరని బదులిచ్చారు. కల్తీ నెయ్యి కేసులో ఈ నెల 23న మంత్రి పార్థసారథిని సైతం సిట్ ప్రశ్నించింది. వైసీపీ హయాంలో 2019 సెప్టెంబర్ నుంచి 2 ఏళ్ల పాటు ఆయన కూడా టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన్ను కొనుగోళ్ల కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. కల్తీ నెయ్యి గురించి తనకు తెలియదని, అధికారులే అంతా చూసుకున్నారని పార్థసారథి వివరించారు.